రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి కాకినాడ అయితే చేరుకున్నారు సానా సతీష్ బాబు. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. మీరు అంటే కాకినాడ మొదటిసారి అడుగుపెట్టారు, మీకు ఘన స్వాగతం పలికారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు, అసలు మీకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ఏ విధంగా అనిపిస్తుంది? రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న తర్వాత నా సొంత ఊరికి రావటం, నా స్నేహితులు ప్రజలు వీళ్ళు ఇచ్చిన ఆహ్వానం, ఈ స్వాగతం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళకి పదవి వచ్చిందని అంత ఆనందం పొందుతున్నారు. అది యాక్చువల్గా మా యొక్క ఆత్మీయ బంధానికి నిదర్శనం. నిన్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా మేమందరూ కూడా ఎవరో బయట వాళ్ళు కాదు, ఏదో పిలిపిస్తే వచ్చిన వాళ్ళు కాదు, అందరూ కూడా మేము ఒక కుటుంబం కింద లెక్క. అంచేత నా సొంత ఇంట్లో పదవి వచ్చిందని అందరూ ఫీల్ అవుతున్నారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ పదవి పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కింద, కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు కింద, ఇది మా మిగిలిన వాళ్ళకు కూడా ఇటువంటి పదవులు ఏదో ఒక పదవి పార్టీకి పనిచేసిన వస్తుందని ఆశిస్తున్నాం. అంటే ఎంపీగా బాధ్యతలు తీసుకున్నారు, మీ సొంత అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక పదవి అయితే తీసుకున్నారు. ఇప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ ప్రాంతానికి ఏం చేయబోతున్నారు? ఇక్కడ నేను ముందు ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి సెపరేట్ మేనిఫెస్టో తయారు చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక రూపొందించాం. అనుకోకుండా నేను ఎంపీ పోటీ చేయలేకపోయాను, కూటమిలో అది వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నాకున్న ఆలోచనని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి ఏ అడుగు వేసినా అందరితో మాట్లాడి ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలి, నా ప్రణాళికని వాళ్ళకి వివరించి వాళ్ళ అనుమతి పొందిన తర్వాత ముందుకెళ్తాను. అయితే మీరు ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పి మీ మిత్రులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, చాలామంది ఎదురు చూశారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పోటీ చేయలేనప్పటికీ కూడా ఒక పదవి అయితే మాత్రం గుర్తించి ఇచ్చారు. దీనికి ఏ విధమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రభుత్వానికి? నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నా వంతు నేను ఏం చేయగలను, రాజ్యసభలో కానీ ఢిల్లీలో కానీ ఏ విధమైన సాయం చేయగలను, నేను రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో కానీ, రాష్ట్రానికి వచ్చే డిఫరెంట్ స్కీమ్స్ విషయంలో కానీ నా వంతు నా ఢిల్లీలో ఉన్న నాకున్న దాని మీద నేను చేయగలనని అనుకుంటున్నాను. ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పదవి ఇచ్చారు. అయితే మన కాకినాడ తీసుకుందాం. మన కాకినాడ స్మార్ట్ సిటీగా కూడా ఉంది. ఇలాంటి ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి ఈ కాకినాడ పరిసర ప్రాంతాన్ని ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు? అసలు మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. కాకినాడ స్మార్ట్ సిటీగా ఉందంటే ఇప్పుడు ఇది ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పదవి లేనప్పుడే తోట నరసింహ గారు సీఎం అప్పుడు పార్లమెంటరీగా మెంబర్గా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో ఈ ఫైల్ మీద మొత్తం తిరిగి స్మార్ట్ సిటీ తీసుకురావడానికి మొదటి కారణం. అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ గారు, ఎందుకు మీరు ఇంతలా తిరుగుతున్నారంటే, కాకినాడ అంటే మాకు సొంత ఊరు, అభివృద్ధి చెందాలని చెప్తారు. అప్పుడే మేము అలా తిరిగి స్మార్ట్ సిటీ తేవడానికి తీసుకురావడానికి ఆ రోజున్న అధికారులు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇటువంటి స్కీములు చాలా తీసుకొస్తామని నాకు ఆలోచన ఉంది. అయితే నాకు ఎంపీగా గుర్తించి నన్ను ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను. అయితే నా సొంత ప్రాంతమైన కాకినాడని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళిక అయితే నా దగ్గర ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం నాయకుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని అందరినీ కూడా కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పి సానా సతీష్ బాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.